బీజేపీ నేత బంగారు శృతి టీవీ9 తో మాట్లాడడానికి ఫోన్ లైన్ లో ఉన్నారు. శృతి గారు నమస్తే అండి. సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ చారిత్రక తీర్పుని మీరు చూస్తున్నారు. సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఎలాంటి మార్పు రాబోతుందని మీరు అనుకుంటున్నారు? సుప్రీంకోర్టు నమస్కారం మేడం, మీ వ్యూవర్స్ అందరికి కూడా నమస్కారము. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చాలా చాలా స్వాగతిస్తున్నాము. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుండి అంటే కొన్ని సంవత్సరాల నుండి పోరాడుతూ ఈ వర్గీకరణ కావాలి అని ఎంతో మంది భారతీయ జనతా పార్టీ కూడా దీని మీద చాలా స్పష్టంగా చెప్పింది. ఒకవేళ కనుక వర్గీకరణ చేయాల్సి వస్తే మేము తప్పకుండా దీన్ని సమర్థిస్తాము అని. మొన్న 2023లో నరేంద్ర మోదీ గారు వచ్చి మరి ఇక్కడ రాష్ట్రానికి వచ్చి నేను సమర్థిస్తున్నాను, మీరు చేసే పోరాటానికి కంపల్సరిగా నా వంతు సహాయం చేస్తాను అని చెప్పి ఈరోజు ఇంత మంచి తీర్పు రావడం చాలా సంతోషం వేస్తోంది. ఎందుకంటే ఉద్యోగాలలో మరియు చదువులో మెయిన్గా ఇది వెనకబడిపోయి ఉన్నామన్నమాట ఇదంతా కూడా. సో అది ఈ తీర్పుతోని భవిష్యత్తు ఉండే చిన్న చిన్న ఉపకులాల వాళ్ళు కూడా ముందుకు రావడానికి ఆస్కారం ఉంటుంది మేడం. సో చాలా మంచి తీర్పు, మేము స్వాగతిస్తున్నాము. భారతీయ జనతా పార్టీ దీన్ని స్వాగతిస్తుంది. ఒక దళిత బిడ్డలాగా చాలా కూడా నేను స్వాగతిస్తున్నాను. ఎందుకంటే ఇంత మంచి తీర్పు ఇన్ని సంవత్సరాల తర్వాత మా నాన్నగారు ఉన్నప్పుడు పోరాడాం, మా ముందు ఉన్నప్పుడు పోరాడాం, కానీ ఇప్పుడు నిజంగా దళితులకు న్యాయం వచ్చింది అని అంటే ఈ తీర్పుతో న్యాయం వచ్చింది మేడం. సో చాలా చాలా సంతోషం. ఇంత మంచి తీర్పు మళ్ళీ ఈ దళితులకి ఇక్కడ స్టేట్ గవర్నమెంట్స్ ఇంకా తొందరగా దీని మీద నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే ఈరోజు వచ్చింది కాబట్టి ఎంత తొందరగా స్టేట్ గవర్నమెంట్ దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుందో అనేది చూడాలి. సుప్రీంకోర్టు ఆల్రెడీ ఆర్డర్స్ ఇచ్చేసింది. దీంతో ఎంత తొందరగా స్టేట్ గవర్నమెంట్ దాని మీద వర్కౌట్ చేయాలి అనేది చూసి క్రీమీ లేయర్ అని కూడా ఇప్పుడు చర్చనీయాంశం. ఈ తీర్పు సందర్భంగా ఒక న్యాయవాది కూడా, ఒక జడ్జి కూడా క్రీమీ లేయర్ పైన రాష్ట్రాలు ఒక నిర్దిష్టమైన ప్రణాళికను రూపొందించాలి, కసరత్తు చేయాలని కూడా చెప్పిన విషయాన్ని మనం గమనించాలి. సో ఎలాంటి ప్రక్రియ ఉంటే బాగుంటుంది క్రీమీ లేయర్ కు సంబంధించి అని మీరు అనుకుంటున్నారు? అవన్నీ స్టడీ చేయాలి మేడం. ఆల్రెడీ గవర్నమెంట్ దగ్గర పాత ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఇక్కడ వర్గీకరణ ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అది జరిగింది. ఆ అంశాలు కూడా గమనించి పెట్టుకొని అప్పుడున్న దానికి వ్యతిరేకం కొంచెం వచ్చింది. సో ఈ క్రీమీ లేయర్ దానికి ఏ రకంగా మనం చేయాలి అనేది అధ్యయనం అయితే స్టేట్ గవర్నమెంట్ వెంటనే చేయాలి మేడం. చేసి దాని మీద ఏ రకంగా తీసుకోవాలి, ఏ రకంగా ముందుకెళ్ళాలి అని అధ్యయనం చేసి కొంతమంది లీడర్లని ప్రతి పార్టీ పొలిటికల్ పార్టీస్ని వేరే పొలిటికల్ పార్టీస్లో ఉన్న సీనియర్ నాయకులని, సీనియర్ దళిత నాయకులని వాళ్ళందరినీ కూడా గవర్నమెంట్ తీసుకొని వాళ్ళ సూచనలు కూడా తీసుకొని ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని దీని మీద కూర్చొని అధ్యయనం చేసి ఆ క్రీమీ లేయర్ మీద చేయాలండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ బంగారు శృతి గారు టీవీ9 తో మాట్లాడినందుకు. అది బీజేపీ జనరల్ సెక్రటరీ బంగారు శృతి స్పందన మనం చూసాము. రాజకీయ నేతలు కూడా ఒక్కొక్కరుగా స్పందిస్తూ ఉన్నారు. ఎన్నో ఏళ్ల నుంచి ఈ తీర్పు కోసం ఎదురు చూస్తున్నాము అని, ఈ తీర్పు పట్ల తాము హర్షం వ్యక్తం చేస్తున్నామంటున్నారు.